దీనికంతా ఒక రూపం ఏర్పాటు చేశారు. ఒకడేమో శివుడు గొప్పండి అంటున్నాడు, ఒకడు మా విష్ణువే గొప్పండి అంటున్నాడు. వాళ్ళు గొప్ప అనుకుంటే తప్పు లేదు, ఇతరులను నిందించడం కూడా మొదలు పెడుతూ ఉన్నారు. నాకు శక్తి గొప్పండి, నాకు గణపతి గొప్పండి అన్నాడు. వీళ్ళందరినీ కూడా ఒకచోట కూర్చోబెట్టి సమన్వయం చేసి శంకరుల వారు షణ్మత స్థాపనాచార్యుడయ్యాడు. 6 మతములు ఏమిటయ్యా? గణాపత్యం, గణపతిని పూజించేవాడు గణపతిని మధ్యలో పెట్టుకో. ఆదిత్యం అంబికా విష్ణుం, ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి, అంబికా అమ్మవారిని శక్తిని, విష్ణువును శివుణ్ణి పక్కన 4 వైపులా పెట్టుకో. నువ్వు మధ్యలో గణపతిని పెట్టుకో. లేదంటే నాకు విష్ణువు గొప్ప, విష్ణువును మధ్యలో పెట్టుకో. ఆదిత్యుడు సూర్యుడు, అంబిక శివం శంభుం, ఇలా చుట్టూ 4 పెట్టుకో. ఇలా శైవము, వైష్ణవము, గాణాపత్యము, శాక్తము అంటే శాక్తేయము, సౌరము అంటే సూర్యుడు ప్రధానంగా, కాపాలికం కపాల అంటే ఒకడొకడు నాకు భైరవుడు, కపాల భైరవుడు, కాలభైరవుడు నాకు ఇష్టమండి అన్నారు. వీళ్ళందరూ కొంతమంది పూజ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ 6 విధాల సమముగా ధర్మస్థాపన, వేద ధర్మాన్ని స్థాపన చేశారు. ఈ పోట్లాటలు లేకుండా ఆచార్య భగవత్ శంకరుడు.